ప్రైజ్ గాడ్. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. మరొకసారి షాలో మినిస్ట్రీస్ దిద్దుబాటు సమయం అనే కార్యక్రమం ద్వారా ఇలాగ కలుసుకోవడం ప్రభునామానికి మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు వందనములు తెలియపరుస్తున్నాను. మీరందరూ బాగున్నారని మేము నమ్ముచున్నాం. ఎందుకనగా మేము అనుదినము ప్రార్థిస్తున్నాం కనుక ప్రభువు మీకు కుటుంబాలకు కాపుదల దయచేసి ఇదిన వర్తమానాన్ని వినడానికి సహాయం చేసినందుకు ప్రభుకి మహిమ కలుగునుగాక. మంచిది. ఈ సమయంలో చిన్న ప్రార్థన సహాయంతో మనం ముందుకు వెళదాం. కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. గొప్ప దేవుడవు, మహిమ ఘనత ప్రభావం కలిగిన దేవుడవు. దేవా, మరి షాలో మినిస్ట్రీస్ దిద్దుబాటు సమయం అనే కార్యక్రమం ద్వారా ప్రభా ఈ విధంగా కలుసుకొని నామాన్ని ఘనపరచుటకు మీరు ఇచ్చిన కృపను బట్టి, సమయాన్ని బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, ఇది నాన్న ప్రభా మీరు మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. మీరు మాతో మాట్లాడి సరిచేసి మా జీవితాలను ప్రభా మీరు నీకు ఇష్టకరమైనటువంటి వ్యక్తులుగా జీవించేటువంటి కృప దయచేసి మహిమ పొందమని మరొకసారి ప్రభా నీ పాదంలో చేరి బతిమలాడుకుంటున్నాం. మాతో సూటిగా హెచ్చరిస్తూ మాట్లాడి మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. దేవుని బిడ్డలారా, మన విశ్వాసం ఎలాంటిది అనే విషయానికి బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు చాలామంది భక్తుల ద్వారా మనం నేర్చుకుంటాం. విశ్వాసం అనే మాట గుర్తుకు రాకముందు మనం ఎలాంటి జీవితం జీవించామో, విశ్వాసంలోనికి వచ్చిన తర్వాత, రక్షణ అనుభవంలోనికి మనం వచ్చిన తర్వాత మన విశ్వాసం ఎలా ఉంది, మన విశ్వాసంలో ఎలాంటి ఒడిదొడుకులు ఉన్నాయి, జీవగ్రంథంలో పౌలు గారి విశ్వాసం ఎలా ఉంది, ఈ దినం మన విశ్వాసం ఎలా ఉంది, ఒకసారి ఆ రెండింటి మధ్య ఆ భక్తుడి యొక్క విశ్వాసం ఎలా ఉంది, మన జీవితంలో విశ్వాసం దేవుని పట్ల ఎలా ఉందో, దేవుని యొక్క సంకల్పానికి సమీపంగా ఉందా, లేదా దేవుని యొక్క ఆనందాన్ని చూసే విశ్వాసం మనలో ఉందా, ఒక్కసారి పరీక్షించుకుందాం. చూద్దాం అలా జీవగ్రంథంలో పౌలు గారి విశ్వాసము, పౌలు గారి జీవితము, పౌలు గారి యొక్క ప్రయాణము ఎవరిపై ఆధారపడింది, విశ్వాసంలో ఉన్నటువంటి ఆ గొప్ప ఆధారాలు మనకు దేవుడు కనపరుస్తున్నాడు. ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. పిలుపు రాసిన పత్రికల 11వ వాక్యం నుంచి 4వ అధ్యాయం 11వ వాక్యం నుంచి 13వ వాక్యంలో చూద్దాం. నాకు కొదవ కలిగినందున నేను ఇలాగ చెప్పట్లేదు, నేనే స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకుని ఉన్నాను. దీన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును. ప్రతి విషయంలోనూ అన్ని కార్యంలోనూ కడుపు నిండి ఉండటకు, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకుని ఉన్నాను అనే మాట మనం చూస్తాం. మొదటిగా బాధలు, శ్రమలు అవన్నీ ఏది అతని విశ్వాసానికి కదిలించకపోయాయి. ఈరోజు మన విశ్వాసం సమృద్ధిగా ఉంటే మన విశ్వాసం బాగుందని మనం అనుకుంటాం. పౌలు గారి విశ్వాసంలోనే అన్నీ ఉన్నాయి. మన విశ్వాస యాత్రలో శ్రమ వస్తే, లేకపోతే కుటుంబం లేదా తక్కువైనా ఇబ్బంది అయినా మన విశ్వాసం సన్నగిలిపోతుంది. ఇది దేవుడు ఆశించే విశ్వాసం కాదు, మనపై మనం ఆధారపడే విశ్వాసంలా కనిపిస్తుంది. పౌలు గారి విశ్వాసం అయితే దేవుని మీద ఆధారపడ్డ విశ్వాసంగా కనిపిస్తుంది. ఆడొక్క మాట మనం చదివితే 13వ వాక్యంలో నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను అని రాయబడింది. ఆయన అన్ని విషయములో నేర్చుకుని ఉన్నాడు. లేమిలో, కలిమిలో, ఇబ్బందుల్లో ఉన్నత మట్టుకే సంతృప్తి కలిగి ఉండి నేర్చుకున్నట్టుగా మనం చూస్తాం. ఈరోజు మనం లోక ఆశలు కోరుతూ కొంచెం తక్కువైనా మన విశ్వాసం ఎలా ఉంటుందంటే దేవుని మెచ్చే విధంగా ఉండదు, అన్యులు మెచ్చే విధంగా కూడా ఉండదు. ఎందుకంటే అలాంటి విశ్వాసాలు మనం జీవిస్తున్నామని ఒక మాట మన జీవితాలను ఒకసారి పరీక్షించుకుంటే మనకే అర్థమవుతుంది. మొదటిగా మాట చూస్తే పౌలు గారి విశ్వాసం ఎలా ఉందంటే
పరిస్థితులపై ఆధారపడని విశ్వాసం అంట. మన విశ్వాసం పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. ఇది మనకు ఏదైనా జరిగితే విశ్వసించడం, మనం ఏదైనా కోరుకుంటే దేవుడు ఇచ్చినప్పుడు అది జరిగినప్పుడు విశ్వసించడం, మనం ఏదైనా అనుకున్నప్పుడు అది జరిగి ఆయన అన్ని విషయంలో నేర్చుకుని ఉన్నాడు. లేమిలో, కలిమిలో, ఇబ్బందుల్లో ఉన్నత మట్టుకే సంతృప్తి కలిగి ఉండి నేర్చుకున్నట్టుగా మనం చూస్తాం. ఈరోజు మనం లోక ఆశలు కోరుతూ కొంచెం తక్కువైన మన విశ్వాసం ఎలా ఉంటుందంటే దేవుని మెచ్చే విధంగా ఉండదు, అన్యులు మెచ్చే విధంగా కూడా ఉండదు. ఎందుకంటే అలాంటి విశ్వాసాలు మనం జీవిస్తున్నామని ఒక మాట మన జీవితాలను ఒకసారి పరీక్షించుకుంటే మనకే అర్థమవుతుంది. మొదటిగా మాట చూస్తే పౌలు గారి విశ్వాసం ఎలా ఉందంటే పరిస్థితులపై ఆధారపడని విశ్వాసం అంట. మన విశ్వాసం పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. ఇది మనకు ఏదైనా జరిగితే విశ్వసించడం, మనం ఏదైనా కోరుకుంటే దేవుడు ఇచ్చినప్పుడు అది జరిగినప్పుడు విశ్వసించడం, మనం ఏదైనా అనుకున్నప్పుడు అది జరిగి మన యొక్క ఆలోచనలు ఆశలు కూడా నెరవేర్చినప్పుడు మన విశ్వాసం పెంపొందించుకోవడం, ఇలాగ ఉంటుంది మన విశ్వాసం. అయితే పౌలు గారి విశ్వాసంలో దేవునిపై ఆధారపడ్డటువంటి విశ్వాసంగా కనపడుతుంది. ఈ విశ్వాసం కావాలి. ఈ విశ్వాసాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. మరొక మాట చూస్తే 2 కొరింథీయుల రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వాక్యం నుంచి 27వ వాక్యంలో శ్రమలతో కూడినటువంటి శ్రమల్లో కూడా విశ్వాసంగా ఉన్నాడు ఆయన. చూద్దాం ఆ మాటలు కూడా. వారు హెబ్రీల, నేనును హెబ్రీయుడినే. వారు ఇశ్రాయేలుల, నేనును ఇశ్రాయేలు వాడినే. వారు అబ్రహాము సంతానమా, నేనును అట్టివాడనే అంటూ వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వల్ల మాట్లాడుచున్నారు. నేనును వారి ఎక్కువగా క్రీస్తు పరిచారకును. మరి విశేషముగా ప్రయాసపడుతని అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయంలో ఉంటిని అనే మాట రాయబడుతుంది. నీ విశ్వాసం చూసి దేవుడును కిరీటమిస్తాడు. మన విశ్వాసంలోనే ఉండి ప్రభు ఇస్తే విశ్వాసము, ప్రభు ఇయ్యకపోతే అవిశ్వాసముగా ఉంటే అవిశ్వాసము దేనికి పనికిరాని విశ్వాసం. ప్రభువు మెచ్చే విశ్వాసం కాదు ఇది. ఒక విధంగా చెప్పాలంటే నీకు నువ్వే మెచ్చుకునేదగ్గ విశ్వాసంగా ఉంటాం. మనకు మనమే మెచ్చుకునే విశ్వాసం. నేను చూడండి, నేను విశ్వాసంలో ఉన్నాను, నేను ఆయన మీద ఆధారపడ్డాను అని డప్పులు కొట్టుకునే విశ్వాసం అంటారు దాన్ని. నిజమైనటువంటి దైవ గ్రంథపు విశ్వాసం కాదు. పౌలు గారు ఆధారపడ్డ విశ్వాసం కాదు. పౌలు గారి కంటే ముందుగా ఉన్నటువంటి అబ్రహాము యొక్క విశ్వాసం కూడా కాదు. ఎందుకంటే అబ్రహాము అన్ని పరిస్థితులు కూడా దేవునిపై ఆధారపడి జీవించాడు. దేవుని అంటిపెట్టుకొని ముందుకు సాగాడు. అబ్రహాము మారు మాట్లాడకుండా ప్రభు మాటకి తల వంచినట్టుగా చూస్తాం. మరొక మాట కూడా చూద్దాం. 2వ తిమోతి పత్రికలో 1వ అధ్యాయము 12వ వాక్యంలో నేను ఎవరిపై విశ్వసించానో నాకు తెలుసు అంటూ పౌలు గారు మాట్లాడుతున్న మాటలంటే, ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను, కానీ నేను నమ్మిన వారిని ఎరుగుదును గనుక సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోచున్న ఆ దినముల వరకు ఆయన కాపాడగలడని రూఢీగా నమ్ముచున్నాను. ఎలాంటి విశ్వాసం కావాలండి? బ్యాంకు బ్యాలెన్స్ పెరిగితే విశ్వాసం కాదు, ప్రవచనాలు చెప్తే విశ్వాసం కాదు, ఒకరు ప్రార్థన చేస్తే విశ్వాసం కాదు. పౌలు గారి కోసం ఎవరు ప్రార్థించలేదు. పౌలు గారు ఉన్నంత వరకు ప్రభు ప్రార్థన సహాయం చేస్తానయ్యా, నువ్వు ప్రభు పని చేయని ఎవరు చెప్పలేదు. పౌలు గారు అన్న మాట ఏంటంటే, నేను నమ్మిన వారిని నేను ఎరుగుదును కనుక నేను సిగ్గుపడిన అన్నాడు. ఈరోజు మనం అందరం కూడా ఆయన నమ్ముతూనే ఏదన్నా పరిస్థితులు అలా ఇలా జారితే మన విశ్వాసం ఎలా ఉంటుందంటే అవిశ్వాసం కంటే ఇంకా ఘోరంగా ఉంటుంది. సిగ్గుపరచబడ్డటువంటి విశ్వాసంలోకి వెళతాం. ఆ మాట చూడండి, పౌలు గారికి అప్పగించిన దాన్ని ఎలాగా, ఆయన నాకు అప్పగించిన దాన్ని రాబోచున్న ఆ దినముల వరకు. పౌలు గారికి ప్రభు అప్పగించిన పని గురించి మాట్లాడుతూ ఆ దినముల వరకు ఆయన కాపాడగలడని అంట రూఢీగా నమ్ముచున్నాను అని రాయబడింది అని రాస్తూ ఈ మాటలు మనకు తెలియపరుస్తున్నాడు. ఆ దినముల వరకు అని అనగలమా?
నేను బ్రతికినన్న రోజులు దేవుడు నన్ను ఖచ్చితంగా కాపాడగలడు, ఖచ్చితంగా జీవించగలడు. నేను ఎన్ని సమస్యలైనా, ఎన్ని ఇబ్బందులైనా, ఏ ప్రాణాపాయ స్థితిలో ఉన్నా లేకపోయినా నేను స్థిరమైన విశ్వాసంలో జీవిస్తాను అని మనం అనగలమా? ఒకసారి మనం పరీక్షించుకుందాం. నేను విశ్వాసిని అంటూనే ఎలాంటి విశ్వాస జీవితంలో జీవిస్తున్నామో పరిశీలించుకుంటూ ముందుకెళ్ళాలి. మరొక మాట చూద్దాం. మన విశ్వాసం చాలాసార్లు పరిస్థితులు బాగుంటేనే కష్టాలు వస్తే ఎట్లుందంటే బలహీనంగా మారిపోతాయంట. అలాంటి విశ్వాసం కాదు పౌలు గారిది. చూస్తే క్రీస్తే కేంద్రంగా చేసుకున్నటువంటి విశ్వాసం. చూడండి, గలతీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వాక్యంలో పౌలు జీవితాన్ని పూర్తిగా క్రీస్తుకి అంకితం చేశాడు. చదువుతాను చూడన్నమాట. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించేవాడును నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ఎంత గొప్ప స్టేట్మెంట్ ఇచ్చాడంటే, బ్రతుకుతున్న నేను కాదు, నాలో ఆయన బ్రతుకుతున్నాడు, నన్ను బ్రతికిస్తున్నాడని. ఈరోజు మనం ఎలా బ్రతుకుతున్నామంటే, ఇదే నా శక్తి, నా భక్తి, నా ఆలోచన, నా తెలివితేటలు అని కేవలం పై భక్తి, లేఖనాలు పరిశోధిస్తున్నటువంటి భక్తి మాత్రమే. ఎలాంటి భక్తి అంటే ప్రభువు మెచ్చే భక్తి కాదు, ప్రభువు మెచ్చే వ్యక్తి విశ్వాసం కాదు. ప్రభువు మెచ్చుకుంటే ప్రజలు కూడా మెచ్చుకుంటారు. ప్రభువు మెచ్చుకుంటే ప్రపంచమంతా మెచ్చుకోదగ్గటువంటి విశ్వాసం అని రూఢిపరుస్తాడు ఆయన. అలాంటి విశ్వాస జీవితంలోనికి మనం రావాలి. చూడండి ఆ మాట మరొకసారి. నా యందు జీవించుచున్నాడు, నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారి అందుల విశ్వాసం వలన జీవించుచున్నాను అని రాయబడింది. జీవించున్న నేను కాదు, ఆయనే జీవించుతున్నాడు. అయితే ఆయన కుమారుడైన యేసు క్రీస్తునందు విశ్వాసం వల్ల మాత్రమే జీవిస్తున్నాను రాయబడింది. మనం సామాన్యంగా మనం మాట్లాడడం, కానీ ఎలా ఉన్నామండి అంటే బాగానే ఉన్నాండి, ఆయన కృప. ఎందుకు చెప్తున్నామంటే, ఒకవేళ పర్వాలేదు బాగాలే ఉన్నావులంటే బాధపడతారేమో, ఆయన కృప అని ఒక జాలి మాట విశ్లేసినట్టుగా మనం మాట్లాడతాం. పౌలు గారు ఆ స్టేట్మెంట్ ఎలా ఇచ్చాడంటే చాలా హుందాతనంగా ఇస్తున్నాడు అక్కడ. ఈరోజు హుందాతనంగా మనం మాట్లాడాలి విశ్వాస జీవితంలో. ఎలా ఉన్నానంటే, నేను ఆయన యందు విశ్వాసం కలిగి జీవిస్తున్నానండి, ఆయన కృప మాత్రం నన్ను స్థిరపరిచింది అని ఆనందంగా, ఆహ్లాదంగా, సంతోషంగా మనం చెప్పగలగాలి. ఆయన విశ్వాసమే నన్ను నిలబెట్టిందండి, ఇప్పటివరకు నన్ను జీవింపజేసిందని. అలాంటి విశ్వాసంలోనికి మనం రావాలి. మరొకసారి చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వాక్యంలో ఆ మాట చెప్పాలంటే కూడా చాలా ధైర్యం కావాలి మనకు. ఈ మాట జ్ఞాపకం చేసుకుంటూ జీవిస్తే నిజంగా మనం ఎలాంటి విశ్వాస జీవితంలోకి వెళ్తున్నామో, ఎలాంటి విశ్వాస జీవితంలో జీవిస్తున్నామో మనకు మటుకు మాత్రమే పరిశీలన చేసుకుంటే మనకు అర్థమవుతుంది. చాలాసార్లు మన అవసరాలను చుట్టూ తిరుగుతున్నాయి. దేవుడు మనకు ఏమి ఇచ్చాడో అనే ప్రశ్నకు ఎక్కువగా మనం ఉంటుంది. కానీ అక్కడ రాయబడిన మాట ఏంటంటే, బ్రతుకుడు క్రీస్తే చావైతే లాభమే అని. ఆయన విశ్వాసంలో మొదటగా దేవునిపై ఆధారపడినట్టు, శ్రమల్లో కూడా ఆయన్ని ఆధారం చేసుకున్నట్టు, దేవుడే కేంద్రీకృతమై దేవుణ్ణే కేంద్రంగా చేసుకొని దేవునికి అంకితం చేసుకొని బ్రతికితే క్రీస్తు కొరకే బ్రతుకుతాను అని ఒక గొప్ప విశ్వాసంతో ఆయన జీవించినట్టుగా మనం చూస్తాం. కానీ మనమైతే చాలాసార్లు అవసరాల చుట్టూ తిరుగుతూనే విశ్వాసంలో ఉన్నాము అని అంటాం. యాకోబు రాసిన పత్రికలు కూడా ఉంటుంది ఆ మాట. క్రియలు లేని విశ్వాసం మృతం అంట. క్రియలు లేని విశ్వాసము మృతము. మనం ఎన్నిసార్లు బైబిల్ చదివినా, ఎన్నిసార్లు ప్రార్థన చేసినా, ఎన్నిసార్లు రొట్టె ద్రాక్షరసం తీసుకున్నా
క్రియలు లేకపోతే విశ్వాస క్రియలు ఉండాలి, దేవునికి ఇష్టకరమైనటువంటి క్రియలు ఉండాలి, దేవుడికి లోబడాలి, సమాజాన్ని గౌరవించాలి, సంఘాన్ని ప్రేమించాలి. క్రియలతో కూడా విశ్వాసము మనం ప్రయాణం చేయాలి. అందుకే ఆ మాట రాయబడింది పౌలు గారి విశ్వాసంలో, ఒక లక్ష్యంతో నడిచే విశ్వాసం అంట. ఈరోజు మన లక్ష్యంతో నడిచే విశ్వాసం ఏముంది అంటే ఏమీ లేదు. చక్కగా బ్రతకాలి, చక్కగా ఉండాలి, 10 మందిలో హుందాతనంగా బ్రతకాలి, నేను క్రైస్తవుడిని అని పదవులు అలంకరించుకోను, పదవుల కోసమో పరిగెట్టు, లేకపోతే అందరిలో నేను క్రైస్తవుడిగా నన్ను గుర్తించి నన్ను ఒక ప్రత్యేకత ఇచ్చారని చెప్పుకోవడానికో కాదు మన విశ్వాస జీవితం. కిరీటం పొందేటువంటి విశ్వాస జీవితానికి రావాలి. కిరీటం పొందేంత వరకు కూడా ఆ విశ్వాసాన్ని విడవకూడదంట. అలాంటి విశ్వాస జీవితంలో మనం రాగలిగితే నిజమైనటువంటి విశ్వాసిగా, క్రీస్తు శిష్యుడిగా, వారసత్వం కలిగిన వారుగా మనం ఉంటాం. ఒక మాట చూద్దాం, చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వాక్యం నుండి 14వ వాక్యం వరకు ముందున్న లక్ష్యానికి పరిగెత్తాడు ఫిలిప్పు గారు. ఎలా పరిగెత్తాడు? సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకుని ఉన్నానని తలంచుకున్నాను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనక ఉన్నవి మరచి ముందున్న వాటికే వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి ఎద్దకే పరిగెడుచున్నాను అనే మాట రాయబడింది. ఏమిటంటే, ఇదివరకే నేను పట్టుకుని నేను తలంచుకోను, అయితే ఒకటి చేస్తున్నాడంట ఆయన. ఏం చేస్తున్నాడంటే, మనకులాగా జరిగిపోయినటువన్నీ కూడా జ్ఞాపకం చేసుకొని, ఇంతేనా నా జీవితము, ఇంతేనా నా జీవితము, ఇంతేనా నా బతుకు, ఇంతేనా నా ప్రయాస అని మాటి మాటికి ఆయన గుర్తు చేసుకోవట్లా. జరిగిపోయిన విషయాలన్నీ మర్చిపోయి ఇంకా ముందు జరగబోయే దాని గురించి ఆయన ఆలోచిస్తూ విశ్వాసంలో నుంచి తొలగిపోకుండా ఉన్నాడు. ఆయన ఒక లక్ష్యంతో కూడుకున్నాడు విశ్వాసం ఆయనకి. ఈరోజు మన లక్ష్యం ఏంటి అంటే, విశ్వాసంలో మన లక్ష్యము, పౌలు గారికి ఉన్నటువంటి లక్ష్యం ఏంటంటే గురి చేరాలని. ఈరోజు మనకున్నటువంటి విశ్వాస జీవితం లక్ష్యం ఏంటంటే, నేను నా కుటుంబం వారు చక్కగా ఉన్నతమైన స్థితిలో ఉండాలని మాత్రమే మన విశ్వాస జీవితంలో ఒక గురి. అయితే ప్రభు కొరకు పరిగెట్టే గురి వేరు, పరిస్థితుల కోసం పరిగెట్టే గురి వేరు. పౌలు గారు అయితే ప్రభు కోసం పరిగెట్టే గురి, అలాంటి విశ్వాసంలో ఉన్నాడు ఆయన. మనమైతే పరిస్థితుల కోసము, పరిస్థితులు మారాలని పరిగెట్టే విశ్వాసంలో ఉన్నాం. ఇది కాదంటారా, అవునంటారు? మనం ప్రశ్నించుకుంటూ పరిశీలించుకుంటూ ముందుకు సాగుదాం. మరొక మాట చూద్దాం. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం 24వ వాక్యం ఒకసారి చూద్దాం. జీవితం కంటే పరిచర్య ముఖ్యంగా ఆయన ముందుకు వెళ్తున్నట్టు చూస్తాం. ఈరోజు జీవితమే ముఖ్యమైపోయింది మనకు విశ్వాస జీవితంలో. ఆయన పని అవసరం లేదు, ఆయన మాటలు అవసరం లేదు. మన జీవితం బాగుంటే చాలు, మన పిల్లలు బాగుంటే చాలు, మన ఆరోగ్యాలు బాగుంటే చాలు, మన యొక్క స్థితిగతులు బాగుంటే చాలు, మన యొక్క ఉన్నతమైన ఆశయాలు మాత్రమే నెరవేర్చుకుంటే చాలు అని విశ్వాసంలో ఉంటాయి. కానీ పౌలు గారి విశ్వాసం ఎలా ఉందంటే, పరిచర్యే ముఖ్యమైనటువంటి విశ్వాసంలో ఉన్నాడు ఆయన. అలాంటి విశ్వాస జీవితంలోకి రావాలి. కేవలం నా కుటుంబం బాగుంటేనో, నా పిల్లలు బాగుంటేనో, నా ఆరోగ్య స్థితి బాగుంటేనో నేను ఉన్నత స్థితికి ఎదగాలని విశ్వాసం కాదు. అది గొప్ప విశ్వాసం కాదు. ప్రభు కొరకు కనిపెట్టే విశ్వాసం కావాలి, ప్రభు కొరకు బ్రతికే విశ్వాసం కావాలి, పౌలు గారు పరిగెట్టే విశ్వాసం కావాలి, పౌలు గారు జీవించే విశ్వాసంలోకి రావాలి. మనం అనుకుంటాం అబ్రహాము దీవించాడు, అబ్రహాము విశ్వాసంలోకి రావాలని. అబ్రహాం కూడా అలాంటి విశ్వాసంలోనే జీవించాడు. ఆయన ప్రతి పరిస్థితిని ఎదుర్కొన్నాడు, ప్రతి సమయంలో ప్రభువుకు తలంచాడు. తన విశ్వాస జీవితాన్ని ఎప్పుడు కూడా తలవంపులుగా చేసుకోలే. ఈరోజు విశ్వాసి అంటూ మనం మన విశ్వాస జీవితాన్ని కేవలము ఎలా చూపించుకుంటున్నామంటే, ఒక ఫ్యాషన్ షోలుగా మాత్రమే చూపిస్తున్నాం. బైబిల్ పట్టుకొని ప్రార్థన చేస్తూ, ప్రభువా నా కుటుంబాన్ని దీవించు, నా బిడ్డలను దీవించని మాట్లాడుతున్నా. కానీ పౌలు గారు అలా ప్రార్థించాల, ప్రభువా జీవకిరీటను పొందాలి, నీ పరిచర్యకి వెళ్తున్నాను,
నువ్వు నాతో రాయా అన్నాడు. నేను ఏ పరిస్థితుల్లో సరే నిన్ను వదలను, ఎక్కడ ఇబ్బంది అయినా సరే, ప్రాణ పరిస్థితులైనా సరే, శ్రమలైనా సరే, ఉపద్రవమైనా సరే, ఆయన ఎప్పుడు కూడా ప్రభువుని విడిచిపెట్టకుండా గొప్ప విశ్వాస వీరుల జాబితాలో ఉన్నాడు ఆయన. హెబ్రీ పత్రిక రాయబడి ఉంటుంది ఆ మాట 12వ అధ్యాయంలో. విశ్వాస వీరుల జాబితాలో కూడా ఆయన ముందున్న వారి జాబితా కనపరుస్తూ రాయిస్తాడు. అలాంటి జాబితాలో మనం ఉన్నావా లేదా మనం పరిశీలించాలి. ప్రభువును ఆనందపరిచేటువంటి విశ్వాసం కావాలి. మన విశ్వాసం ఎలా ఉంటుందంటే, గత వైఫల్యాల్లో లేదా భయాలు చిక్కుంటూ లక్ష్యంపై కంటే కూడా సౌకర్యాలపై ఎక్కువ దృష్టి పెట్టి నేను విశ్వాసిని, నన్ను ప్రభువు పిలిచాడు, నేను ప్రభు కోసం బ్రతుకుతున్నాను, ప్రభువేనా ఆస్తి అంటాం. పొరపాటు నీకు ఏదన్నా పరిస్థితులు అటు ఇటు జరిగితే అక్కడ ప్రభువు కాదు కదా, ఏ మనిషి కనబడ్డు. అలాంటి విశ్వాసం జీవితం ప్రభుకు అక్కర్లేదు. అలాంటి విశ్వాసంలో కూడా నువ్వు జీవించినా నువ్వు నష్టపరుచుకునేటువంటి జీవితమే తప్ప ఇష్టకరంగా నువ్వు జీవించే విశ్వాసం కాదు. మరొక మాట చూద్దాం. పౌలు గారు విశ్వాసంలో బాధలలో కూడా ఆనందించే విశ్వాసం అంటది. చూడండి ఎలాంటి బాధల్లో కూడా మనం పాట పాడుతున్నప్పుడు అప్పుడప్పుడు ఎలాంటి పాట పాడతామంటే, నీ వాక్యమే నా పాదములకు దీపమని, నీ వాక్యమే నాకు వెలుగునిస్తుందని, నీ వాక్యమే నాకు నెమ్మదిస్తుందని. కానీ పౌలు గారు ప్రతి పరిస్థితుల్లో ఆనందంగా బతికాడంట. అది విశ్వాసం యొక్క గొప్పతనం. ఈరోజు కొంచెం బాధ వస్తే ఎలా ఉంటారంటే, చెప్పలేనటువంటి పరిస్థితుల్లో మనకే వచ్చినట్టుగా దానికి ఎవరు తీర్చలేని విధంగా మనం ఫీల్ అయిపోతూ ఉంటాం. అని పౌలు గారు మనకంటే ఇంకా బాధపడ్డారు. మరి ఎలా ఫీల్ కావాలారు ఆయన? పౌలు గారికి మనకంటే గొప్ప బాధలు వచ్చాయి. ప్రాణ పరిస్థితుల్లో కూడా ఉన్నప్పుడు ఆయన మళ్ళా ఫీల్ కాల, ముందుకెళ్ళాడు. అలాగే జీవించాలి. చూడండి అన్నమాట. పిల్లాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వాక్యంలో, ఎల్లప్పుడూ ప్రభు నందు ఆనందించడి, మరలా చెప్పుదును ఆనందించడి అని చెప్తున్నాడంట. అంటూనే అపోస్తుల కార్యములలో 16వ అధ్యాయం 25వ వాక్యంలో ఆ మాట చూస్తే, అయితే మధ్యరాత్రి వేళ పౌలు శీలను దేవునికి ప్రార్థించచ్చు, కీర్తనలు పాడుచునుండ్రి, ఖైదీలు వినుచుండ్రి అనే మాట చూస్తాం. చెరసాలలో ఉన్నప్పుడు కూడా ఆయన ఎలా ఉన్నాడంటే స్తుతిస్తూ ఉన్నాడు, ఆనందంగా ఉన్నాడు. వాళ్ళందరూ వింటున్నారంట. మన విశ్వాసం ఎలా ఉంటుందంటే, బాధ వస్తే విశ్వాసం ఆగిపోద్ది. ఇంకా అక్కడ దేవుడు ఉంటాడా అంటే, ఉంటాడా ఉండడో మనకే తెలియాలి. అలాంటి విశ్వాసం మనకు అవసరం లేదని ఈ వాక్యం సెలవిస్తుంది. ఎందుకు ఈ మాట ప్రభువారు జ్ఞాపకం చేస్తున్నాడంటే, విశ్వాసం గురించి. మన విశ్వాసంలో ప్రభువుకు నచ్చినటువంటి విషయాలు ఏదో దాగి ఉన్నాయి. మన విశ్వాసము ప్రభువుకి యోగ్యకరంగా లేదేమో, మన విశ్వాసంలో లోపాలు ఉన్నాయేమో అని మాట్లాడుతున్నాడు. విశ్వాసం గురించి చెప్పుకోవడం, మాట్లాడుకోవడం మంచిదే. ఆ విశ్వాసం ఎలా ఉండాలంటే పరిపూర్ణత కలిగి ఉండాలి, పట్టుదల కలిగి ఉండాలి, లక్ష్యంతో ఉండాలి, ప్రభు కొరకు అంకితం చేయబడాలి, ప్రభువే కేంద్రంగా ఉండాలి. ఒక మాట చూద్దాం. చూడండి, యాకోబు రాసిన పత్రికలో చాలా చక్కని మాట రాయబడింది. సహోదరులారా, 1వ అధ్యాయం 2వ వాక్యంలో, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించినని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకునడి. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలో నన్ను కొదవలేని వారే ఉండినట్లు ఓర్పు తన క్రియలను కొనసాగింపనీయుడి అనే మాట మనం చూస్తున్నాం. ఎలా ఉండాలంట? శోధనలో పడినప్పుడు మహా ఆనందమని ఎంచుకోవాలంట. అలాంటి విశ్వాసంలో మనం ఉండాలంట. మనం ఎలాంటి విశ్వాసంలో ఉన్నామంటే, ఆశీర్వదింపబడేటువంటి విశ్వాసాలు మనం ఉన్నాం. ప్రభువుని ఎదురు చూసే విశ్వాసం కాదు, ఆశీర్వదించబడాలన్న విశ్వాసము, ఆశలని కోరికలని నెరవేర్చుకోవాలని, అవి ఫలింపజేయాలని విశ్వాసం అంది. ప్రభు చిత్తము జరిగించాలని విశ్వాసం కాదు. పౌలు గారు విశ్వాసం చివరికి ఎలాంటి విశ్వాసం ఉన్నారంటే, చూడండి ఒకసారి చదువుకుందాం మాట. చివరి వరకు నిలిచిన విశ్వాసం అంట. చివరి వరకు. 2వ తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వాక్యంలో,
మంచి పోరాటం పోరాడితిని, నా పరుగు కడముట్టించిందని, విశ్వాసమును కాపాడుకుంటుని అనే మాట రాయబడింది. మంచి పోరాటం పోరాడితిని, నా పరుగు కడముట్టించిందని అంటూ విశ్వాసము కాపాడుకుంటుని. మనం ఏం కాపాడుకున్నాడు? ఆయన విశ్వాసం కాపాడుకున్నాడంట. ప్రభువునందు విశ్వాసం కాపాడుకున్న పౌలు, విశ్వసించిన మనము ఆ విశ్వాసాన్ని ఎలా కాపాడుకున్నామో లేదో పరీక్షించుకోవాలి. నువ్వు విశ్వాసం ఉండు అంటూ చెప్పడం కాదు, చెప్పిన మనం కూడా కాపాడుకుంటూ 10 మందికి మనం చెప్తున్నప్పుడు కూడా నేను ఎలా జీవించిన విశ్వాసంలో నా పరుగు కడముట్టించే విధంగా ఉంది, పౌలు గారి విశ్వాసంతో ఎలా ఉన్నారో నేను కూడా అలా కాపాడుకోవాలని ఇలా నిలిచినప్పుడు ప్రభువు నన్ను చూసి నా ఆశను తీర్చాడు అనేటువంటి సాక్ష్యం చెప్పగలగాలి. ఆ మాట చాలా చక్కని మాట. విశ్వాసము కాపాడుకుంటుని అని ఫుల్ స్టాప్ అక్కడ రాయబడింది. గొప్ప స్టేట్మెంట్, మారు మాట్లాడిన స్టేట్మెంట్, మరొక ప్రశ్న వేలిన స్టేట్మెంట్. ఈరోజు విశ్వాసంగా ఉండండి, ప్రభు కార్యం చేస్తాడు అన్నప్పుడు మరి చెప్పిన మనము ఆ విశ్వాసాలు ఉన్నావా? ఆ విశ్వాస జీవితంలో జీవిస్తున్నావా? పౌలు గారి విశ్వాసానికి మన విశ్వాసాలకి ఎంత తేడా ఉందంటే పరిశీలించుకుంటే మనకే తెలుస్తుంది. 1 కొరింథీయుల రాసిన పత్రిక 15వ అధ్యాయము 58వ వాక్యంలో ప్రభువులో శ్రమ వృధా కాదంట. ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థము కాదు అని రాయబడింది. ప్రభువునందు మన విశ్వాసం వ్యర్థం కాదు అని ఎప్పుడు మనం ఆ మాట, ఆ వాగ్దానం నెరవేర్చబడుతుందంటే మన విశ్వాసంలో పరిపూర్ణత కావాలి, ఒక లక్ష్యం ఉండాలి, ప్రభు కొరకు అంకితం చేయబడాలి. శ్రమలు వచ్చినా, ఉపద్రవం వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, రోగమైన, ఖడ్గమని ఏదైనా సరే విశ్వాసంలో నుండి తొలగిపోకుండా ఉండాలంట. పౌలు గారి విశ్వాసంలాగా ఉండాలి. పరిస్థితులపై ఆధారపడే విశ్వాసం కాదు, పరిస్థితులు మారితే విశ్వాసంలో నుంచి వైదొలిగిపోయేటువంటి విశ్వాసం కాదు. అవిశ్వాసంతో కూడినటువంటి వ్యక్తులుగా మనం మిగిలిపోతాం. కనుక మన విశ్వాసం ఎలా ఉంటుంది అంటే, పౌలు గారి విశ్వాసంలో మన విశ్వాసం పరిస్థితులు అతీతంగా ఉంటాయంట. పరిస్థితులపై ఆధారపడినటువంటి విశ్వాసం మంది. క్రీస్తు కేంద్రం పౌలు గారి విశ్వాసం, స్వార్థమే కేంద్రము మన విశ్వాసం. లక్ష్యంతో నడిచేటువంటి విశ్వాసం పౌలు గారిది, సౌకర్యాలతో నడిచేది మన విశ్వాసంది. బాధలలో ఆనందించే విశ్వాసం పౌలు గారిది, బాధలలో సందేహపడేటువంటి విశ్వాసం మంది. ఎంత వ్యత్యాసం ఉందంటే మధ్యలో బలహీనపరచబడేటువంటి విశ్వాసం మంది. అలాంటి విశ్వాసం మనకు రాకూడదు. మన విశ్వాసం ఎలాంటి విశ్వాసం ఉండాలి? మన విశ్వాసము ప్రభువు మెచ్చేదిగా, కిరీటిని పొందే విశ్వాసంగా ఉండాలి. మన విశ్వాసము ఆయన వచ్చినప్పుడు ఆయన చూసే విశ్వాసంగా ఉండాలి. అలాంటి విశ్వాస జీవితంలోనికి, అలాంటి విశ్వాసాలుగా మనం ఉండాలి. పరిశీలించుకొని మనం ముందుకు వెళదాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రాలు ఆచరిస్తున్నాం ప్రభువా. ఈ దినం ప్రభువా, మేము ఎలాంటి విశ్వాసం జీవితంలో ఉన్నామో నీ లేఖన పరిశోధనలో ప్రభా మేము నేర్చుకున్నాం. పౌలు గారి విశ్వాసం ఎలా ఉంది, మరి మా జీవితంలో మా విశ్వాసం ఎలా ఉందో సూటిగా మాతో మాట్లాడి మమ్మల్ని సరిచేసినందుకు స్తోత్రాలు ఆచరిస్తున్నాం ప్రభా. విన్న బిడ్డలందరూ కూడా ఒకవేళ వారి విశ్వాస జీవితంలో ప్రభా తండ్రి కుడి ఎడమలకు తొలగి ఉంటే దయతో కనికరించి క్షమించి స్థిరమైన విశ్వాసులుగా ప్రభా వారిని స్థిరపరిచి బలపరిచి నీ నామానికి మహిమ కలిగినట్లుగా దీవించి ఆశీర్వదించి మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు నందు ప్రియ దేవుని బిడ్డలారా, మరి షాలోమ్ మినిస్ట్రీస్ పరిచర్యలు మరి నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలో టౌన్ నందు, మరి అదేవిధంగా రెండవ పరిచర్య కడప టౌన్ ఇందిరానగర్ ప్రాంతంలో మరి జరుగుతున్నాయి. కనుక ఆయా పరిసర ప్రాంతాల బిడ్డలకి మీరు తెలియపరచండి. ఒకవేళ ఏ మందిరానికి వెళ్ళకపోతే మీరు మందిరం పరిచయం చేయండి. వారి ఆశీర్వాదానికి మీరు కూడా ఒక పునాది వేసినట్లుగా సహకరించండి. ప్రభు రాజ్యం కట్టడానికి మీ యొక్క ప్రార్థన సహాయం మాకు సహకరించండి. షాలోమ్. అందరికీ షాలోమ్. ఈ వాక్యం ద్వారా మీరు బలపరచబడితే కింద నెంబర్కి మీరు కాల్ చేయండి. మీ కొరకు మేము ప్రార్థిస్తాం. షాలోమ్.